ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులను అందరినీ కత్తివాత హతము చేసి వారి నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. షూషను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్పోను, అస్పాత, పోరాత, అదల్యా, అరీదాత, పర్మష్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. షూషనునందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషనునందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొలసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషనునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఓళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసం 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులకు అందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చునట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దానిని అంతటిని బట్టి తమ మీదికి వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసి కొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకున్న ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోనున్న యూదులకు అందరికీ వారి క్షేమము కోరునట్టు విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో రాయబడెను.